ఇప్పుడు ఈ ఇండస్ట్రీ అనేది ఏంటంటే అందరినీ ఒకలాగే ట్రీట్ చేస్తుందని అంటారు. లైక్ డైరెక్టర్స్‌ని గానీ, యాక్టర్స్‌ని గానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్‌ని గానీ ప్రతి ఒక్కరు ఒక్క ఛాన్స్ అని ఎదురు చూస్తూ ఉంటారు కదా! సో, మీకు ఆ ఒక్క ఛాన్స్ రాగానే మీరు మంచిగా యుటిలైజ్ చేసుకున్నారు. ఫస్ట్ సినిమాతోటే మంచి హిట్‌ని అందుకున్నారు. బిఫోర్ దట్ ఎలాంటి స్ట్రగుల్స్‌ని మీరు ఫేస్ చేశారు? నేను యాక్చువల్‌గా అండి నాది చాలా ఫ్లాట్ లైఫ్. నేను ఒక బ్యాంక్ ఆఫీసర్ కొడుకుగా వచ్చాను. చాలా లగ్జరియస్ లైఫ్ నుంచి వచ్చాను. ఒక అప్పర్ మిడిల్ క్లాస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి కంఫర్టబుల్‌గా చదువుకున్నాను. సో, డిగ్రీ అయిన తర్వాత నాకు చిన్నప్పటి నుంచి యాంబిషన్ సినిమాల్లోకి రావాలని. కాలేజీలో నేను కంప్లీట్గా ఎక్స్ట్రా కరికులంలో ఫుల్ అంటే ఇంకా మామూలుగా ఇండల్జ్ అవ్వలేదు. సో మా కాలేజీని రిప్రజెంట్ చేసి నేను దగ్గర 334 ప్రైజెస్ మా కాలేజ్కి ఇచ్చాను. అయినా అంటే నేను కాంపిటీషన్కి వెళ్తే అదే నెక్స్ట్ డే మా ఫ్రెండ్స్, మా బ్రదర్ కూడా మా కాలేజ్, నాకు సీనియర్ 2 years, మా ఇద్దరు అన్నయ్యలు సేమ్ కాలేజ్. వాళ్ళు ముందరే చెప్పేసేవాళ్ళు, నేను కాంపిటీషన్కి అటెండ్ అవుతున్నాను, రేపు అమలాపురం వెళ్తున్నాను, లక్నో వెళ్తున్నాను, ఇట్లాగ ఇంట్లో చెప్తాం కదా. చెప్పంగానే వాళ్ళు అయితే మాకు 1 day హాలిడే అనేవాళ్ళు. అంటే అంత ఆ ఎక్స్పెక్టేషన్ ఉండింది. అలాంటి ఒక గ్లోరియస్ లైఫ్ నేను విజయవాడ సిద్ధార్థ కాలేజ్లో చూశాను. చూసి కల్చరల్ టీమ్ తరఫున మేమే ఒక కాంపిటీషన్ సృజనోత్సవ్ అని యూత్ ఫెస్టివల్ 20 years కండక్ట్ చేసాం మా కాలేజ్కి. ఆంధ్ర తెలంగాణ అప్పుడు మా నాగార్జున యూనివర్సిటీ డివైడ్ అయింది కృష్ణా యూనివర్సిటీ కింద. అప్పుడు ఆపారు దాన్ని. అప్పటి వరకు నిరవధికంగా అది కంటిన్యూస్గా కండక్ట్ చేసాం. సో ఇలాంటి ఒక మంచి హిస్టరీ తోటి నేను సినిమాల్లోకి వచ్చా. అండ్ రావటం సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో చందమామ విజయ కంబైన్స్. బృందావనం సినిమా ఏమో జస్ట్ అబ్జర్వేషన్, అంటే కెమెరా వెనకాల నుంచోవటం, చూడటమే, పని చెప్పరు. అప్రెంటిస్షిప్ రాజన్ ప్రసాద్ గారు, రమ్యకృష్ణ గారు. వెంటనే నెక్స్ట్ సినిమా భైరవ దీపంకి స్టాఫ్లో తీసుకున్నారు. దానికి స్క్రిప్ట్ అసిస్టెంట్ అండ్ క్లాపు, ఎడిటింగ్ రిపోర్ట్లు రాయటం, అవి అన్నీను. అంటే మీరు అలా యాక్టివ్గా ఉన్న ఆ కాలేజ్ రోజుల్లోనే మీరు అనుకున్నారా డైరెక్టర్గా నేను వెళ్ళాలని? బీజం అప్పుడు పడిందా? చెప్పాను నేను ఐ వాంట్ టు బికమ్ ఏ ఫిల్మ్ డైరెక్టర్ అని. అప్పుడు ఎవరు నమ్మలేదు, నవ్వారు కూడా. అది అంత ఈజీ కాదని. మా ఇంట్లో కూడా ఇమీడియట్గా ఒప్పుకోలేదు. అప్పట్లో నా హుషారు, అంటే సోషల్ అవేర్నెస్, నా యాక్టివిటీ, ఆల్ ఇండియా రేడియోకి నేను చాలా ప్రోగ్రామ్స్ చేసేవాడిని. ఏది యువానికి నాకు పాకెట్ మనీ అంతా ఆల్ ఇండియా రేడియో సప్లై చేసింది. సో సినిమాలు చూడటానికి, బట్టలు కొనుక్కోవటానికి, పుస్తకాలు కొనుక్కోవటానికి, మొత్తం ఊళ్ళో తిరగటానికి అంతా ఆల్ ఇండియా రేడియో డబ్బులే. సో అలా అప్పటికే కొంచెం యాక్టివ్గా ఉండటం వల్ల ఇండస్ట్రీలో న్యాచురల్లీ ఆ రిఫ్లెక్షన్ ఉంటుంది కదా. వీళ్ళు చాలా స్పీడ్గా ఉన్నాడు, తొందరగా డైరెక్టర్ అవుతాడు అన్నారు బాలయ్య బాబు. డైలాగ్ అంటే మొదటి సినిమాకే డైలాగులు రాయటం, చెప్పేయటం అన్నీ చేసేస్తున్నాం. సో కంట్రిబ్యూషను డైరెక్టర్ ఎస్ అన్నా నో అన్నా ఆగకుండా చెప్తూ ఉండేవాడిని ఏదోటి. చీ అన్నా కూడా మళ్ళీ స్పోర్టివ్గా తీసుకుని ఇంకోటి చెప్పాలి. అంటే నాకు ఎలా ఉండేదంటే ఒక్క ఐడియా అన్నది సినిమాల్లో థియేటర్లో చూడాలని ఉండేది. అలా నేను భైరవ దీపంకే చూసేసాను. ఒక చిన్న థాట్ అయినా సినిమాలో ఉండాలి, ఎడిటింగ్లో పోకూడదు, లేదంటే డైరెక్టర్ నో అనకూడదు. అలాగా బాగా ఫోకస్డ్గా వర్క్ చేసిన అసోసియేట్ డైరెక్టర్ని. వెంటనే కమల్ హాసన్ గారి సినిమా చేసాం, నమ్మవరని, తమిళ్. దానికోసం తమిళ్ రాయటం, చదవటం నేర్చేసుకున్నా, పలక బల్పం పెట్టి 35 daysలో. దాంతో తమిళ వాళ్ళతో బాగా క్లోజ్ అసోసియేషన్ వచ్చింది. ఆయన జెంటిల్మెన్ శంకర్ గారు కమల్ హాసన్ నేను క్లోజ్గా ఉండటం చూసి భారతీయుడు సినిమాకి చేయమని అడిగారు. సో ఆ టైంలో మా బ్రదర్ మ్యారేజ్ అని చెప్పి హైదరాబాద్కి వచ్చా. అలాగే బాలయ్య బాబుతో అదే బ్యానర్లో కృష్ణార్జున విజయం అని మైథాలజీ చేసాం. సో అందరూ స్టార్ హీరోలతో పనిచేశా. హైదరాబాద్ రావటం సురేష్ ప్రొడక్షన్స్లో ప్రేమించుకుందాం రా చేసాం. దానికి మళ్ళీ పర్చూర్ బ్రదర్స్ దగ్గర స్క్రిప్ట్, జయంత్ గారి దగ్గర అసోసియేట్. బావగారు బాగున్నారా చేసాం, దానికి స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ అసిస్టెంట్ అండ్ అసోసియేట్ డైరెక్టర్. అప్పుడు చిరంజీవి గారు ప్రెస్ మీట్లో చెప్పేశారు తొందరలో ఈ అబ్బాయి డైరెక్టర్ అవుతాడని. ఆ తర్వాత నాకు విపరీతమైన ఆఫర్లు ఇండస్ట్రీ నుంచి. ఎవరికైనా ఫస్ట్ సినిమా వాళ్ళు ఎక్కే గుమ్మం దిగే గుమ్మం కింద ఉండాలి. నేను ప్రొడ్యూసర్ని సెలెక్ట్ చేసుకునే ఫెసిలిటీ నాకు ఒక్కడికే వచ్చింది. అసిస్టెంట్ డైరెక్టర్స్లో నేను ఫస్ట్ సినిమా ఇలాంటి జానర్ చేయను. నా మొదటి సినిమా ఒక యాష్ చోప్రా, ఆదిత్య చోప్రా, అప్పటికి మన ఇన్ఫ్లుయెన్స్లు కరణ్ జోహర్, సో దిల్వాలే దిల్లోనే, ఇవన్నీ బీభత్సంగా. అంటే అప్పుడు లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అంటారు చూడండి, ఆ జనరేషన్లో ఆ టైంకి అది పెద్ద యూఎస్పి, సెల్లింగ్ పాయింట్. సో నేను ఒక లవ్ స్టోరీతోనే వస్తాను. సో దానికి ఇంట్రెస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఎవరని ఎత్తుక్కుంటే ఎంఎస్ రాజు గారు. సో నాకున్న 14-15 ఆఫర్స్లో ఐ హ్యావ్ చూసాను ఎంఎస్ రాజు గారు ఫర్ మై ఫస్ట్ ఫిల్మ్.
ఉదయ్ కిరణ్ పెట్టుకొని, ఉదయ్ కిరణ్ కూడా నా చాయిసే, ఆయనకి ఐడియా లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో నాకు కష్టాలు ఎక్కడుంటాయి? నా యాక్చువల్ కష్టం నా ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాతే. నేను రియల్గా ఇండస్ట్రీ అదే అంటే మీకు ఇండస్ట్రీకి రాకముందే చాలా ఆఫర్స్ అనేది వచ్చేసాయి. వచ్చిన తర్వాత అనేది నెమ్మదిగా తగ్గిపోవడానికి ఏంటి అసలు? తగ్గడం ఏంటే ఎక్స్పెక్టేషన్. మనసంతా నువ్వే తీయంగానే ప్రతివాడు మళ్ళీ మనసంతా నువ్వేనే తీయమని అడుగుతుంది. అదంత హిట్ అది నాకేంటంటే జోనర్ మార్చాలని ఉండేది. నాకు నా ఫస్ట్ సినిమాకి ఎలాంటి ఫెసిలిటీ ఉందో నేను అది అలాగే సక్సెస్ఫుల్ కదా. రెండో సినిమా నుంచి ఎవడు మాట విండే. ఒకసారి డైరెక్టర్ అవ్వగానే ఎక్కువ డబ్బులు ఇచ్చైనా వాళ్ళు చెప్పిన మాట వినాలన్న యాటిట్యూడ్లన్నీ నేను రిజెక్ట్ చేసుకుంటూ పోయాను. చాలా పెద్ద హీరోలు పిచ్చి కథలు చెప్తే కూడా సారీ చెప్పి వచ్చేసిన సంఘటనలు ఉన్నాయి నాకు. అంటే ఆ కథ మీకు సూట్ అవ్వదండి అంటే వాళ్ళకి నచ్చదు, వీడెవడు నాకు చెప్పడానికి అన్నట్టు ఉంటుంది. జెన్యున్గా నాకేమో అలా తీయటం ఇష్టం ఉండదు. అంటే మనం ఎంజాయ్ చేస్తూ ఒక ఎక్సైట్మెంట్ ఉండాలి ఒక సినిమా చేయాలంటే. సో కొన్ని రోజులు ఏమవుతుంది, అసలని ఏ పని చేయకపోతే వీ విల్ బీ అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ. సో వచ్చిన వాటిల్లో మనం బెటర్ అనుకున్నవేమో వేరే వేరే కారణాల వల్ల కాస్టింగ్ లేదనో, బడ్జెట్ లేదనో, ప్రొడ్యూసర్ సరిగ్గా లేడనో, లేకపోతే పబ్లిసిటీ లేదనో, రాంగ్ టైం రిలీజ్ అనో, ఇలాంటి అదర్ దాన్ ఎస్థెటిక్స్ కారణాలు బోళ్ళు ఉంటాయి ఒక ప్రాజెక్ట్ పోవటానికి. మనసు మాట మీదకి హీరో హీరోయిన్కి గొడవ వచ్చి 2 షెడ్యూల్స్ ఎగిరిపోయాయి. అదే అందులో మన ప్రమేయం ఏమి ఉండదు. సో ఇలాగా అన్నోన్ రీజన్స్ వల్ల ఒక్కొక్కటి ఎఫెక్ట్ అయినప్పుడు ఇంకేమవుతుందంటే మనం ఓన్లీ డ్యామేజ్ కంట్రోల్కే పరిమితం అవుతాం. ఆ డ్యామేజ్ కంట్రోల్లో తెలియకుండా చాలా జీవితం వెళ్ళిపోతుంది. అంటే మీరు వచ్చిన ఈ ఆఫర్ని కొన్ని మీకు నచ్చక రిజెక్ట్ చేయడం వల్ల కూడా మీరు చాలా మంది యాంటీ అయిపోయారు. 100% అవుతుంది. సో దాని మూలంగా కూడా మీరు చాలా వరకు ఆఫర్ యాంటీ ఇన్ ద సెన్స్, ఇప్పుడు నా గురించి తెలిసిన వాళ్ళు నన్ను బాగానే అనుకుంటారు, బట్ వెనకాల వాళ్ళు బ్యాడ్గా మాట్లాడతారు. తెలిసిన వాళ్ళతో ఎప్పుడు ఇష్యూ ఉండదు. ఇప్పుడు నేను తెలుసు ఒక గౌరవమో ఇష్టమో ఉందనుకోండి, వేరే వాళ్ళు అన్నా మీరు అట్లీస్ట్ ఖండించకపోయినా విని ఊరుకుంటారు, మీ ఒపీనియన్ మారదు తెలుసు కాబట్టి. బట్ తెలియకపోతే నిజమే అనుకుంటారు కదా న్యాచురల్లీ. సో ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో అంటే బేసిక్గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మన ప్రెజెన్స్లో మాట్లాడేదానికంటే మన ఆప్షన్స్లో మనకి వచ్చిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. మనకు తెలియదు. ఇప్పుడు కూడా ఎక్కడో ఆఫీస్లో కూర్చుని ఓ ప్రొడ్యూసర్ ఆదిత్య గారు నా సినిమాకి డైరెక్టర్ అయితే ఎలా ఉంటుందంటే, అబ్బాయి ఆయన వేస్ట్ అండి అని ఎవడో అంటూ ఉండొచ్చు. వీ డోంట్ నో, తెలియదు కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.